గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? తెలుగు సినిమా ఎటు వెళ్తోంది? 2026 సంవత్సరం సగం పూర్తయింది. జనవరి నుంచి జూన్ వరకు టాలీవుడ్ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఈ 6 నెలలు తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో విజయాలు, కొన్ని చేదు పాఠాలు, మరికొన్ని కొత్త మార్పులను పరిచయం చేశాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయల వసూళ్లు నమోదయ్యాయి. కొన్ని సినిమాలు అంచనాలను మించి విజయాలు సాధించాయి. మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక నిరాశపరిచాయి. అయితే ఈ 6 నెలలు మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా మిగిల్చాయి. నిజంగా గెలిచింది స్టార్ హీరోలా, భారీ బడ్జెట్లా, లేక మంచి కథల? ఒకప్పుడు 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ఇండస్ట్రీ హిట్ గా భావించేవారు. తర్వాత 100 కోట్ల క్లబ్ వచ్చింది. ఆ తర్వాత 500, 1000 కోట్ల వసూళ్లు కూడా సాధ్యమేనని భారతీయ సినిమా నిరూపించింది. ఈ నేపథ్యంలో 2026లో 100 కోట్ల సినిమా అంటే ఇప్పటికీ గొప్ప విజయమేనా, లేక అది ఇప్పుడు సాధారణ విజయంగా పారిపోయిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మరో ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్లు పెరుగుతున్న నిర్మాతల లాభాలు మాత్రం అదే స్థాయిలో పెరగటం లేదు. కారణం నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరగటం, స్టార్ రెమ్యూనరేషన్లు భారీగా ఉండటం, ప్రచార ఖర్చులు పెరగటం, అలాగే ఓటీటీ, శాటిలైట్ హక్కుల వ్యాపారంలో వచ్చిన మార్పులు. ఈ ఏడాది ప్రేక్షకుడు కూడా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాడు. కేవలం స్టార్ హీరో ఉన్నాడనే కారణంతోనే థియేటర్కు వెళ్లే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. ట్రైలర్, టీజర్, సోషల్ మీడియా స్పందన, మొదటి రోజు ప్రేక్షకుల అభిప్రాయం, రెండో రోజు వచ్చే సమీక్షలు, ఇవన్నీ ఇప్పుడు సినిమా విజయాన్ని నిర్ణయించే అంశాలుగా మారాయి. మొదటి 3 రోజుల ఓపెనింగ్ కంటే రెండో మరియు మూడో వారాల్లో కూడా ప్రేక్షకుడు థియేటర్కు వస్తున్నాడా లేదా అనేదే అసలు విజయానికి ప్రామాణికంగా మారింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటించిన పెద్ది వంటి చిత్రాలు మంచి ఉదాహరణగా నిలిచాయి. భారీ ఓపెనింగ్ తో పాటు ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన కారణంగా సినిమా అనేక వారాలు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుంది. మరోవైపు కొన్ని భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు ప్రారంభ వసూళ్లు సాధించినప్పటికీ బలమైన కథ లేకపోవడంతో నిలబడలేకపోయాయి. ఇది మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. ప్రచారం ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురాగలదు, కానీ కథ మాత్రమే అతని చివరి వరకు కూర్చోబెట్టగలదు. 2026 తొలి 6 నెలల్లో దర్శకుల పాత్ర కూడా మరింత కీలకంగా మారింది. ఒకప్పుడు సినిమా విజయం ఎక్కువగా హీరోల చుట్టూ తిరిగేది. ఇప్పుడు దర్శకుడి విజన్, కథనం, స్క్రీన్ ప్లే, పాత్రల నిర్మాణం వంటి అంశాలే ప్రేక్షకుల చర్చల్లో నిలుస్తున్నాయి. అందుకే ఈ కాలాన్ని దర్శకుల యుగం అని కూడా చెప్పొచ్చు. ప్రేక్షకుడు ఇప్పుడు కొత్త కథలను స్వాగతిస్తున్నాడు. అదే సమయంలో పాత ఫార్ములాలను మాత్రం తిరస్కరిస్తున్నాడు. నిర్మాతలకు కూడా ఈ 6 నెలలు కొన్ని విలువైన పాఠాలు నేర్పాయి. భారీ బడ్జెట్ అంటే భారీ విజయం అనే సమీకరణ ఇక పనిచేయడం లేదు. సరైన బడ్జెట్, సరైన కథ, సరైన విడుదల సమయం, సమర్థవంతమైన ప్రచారం, ఈ 4 అంశాల సమతుల్యతే విజయాన్ని నిర్ణయిస్తోంది. ఒక సినిమా వ్యాపారం ఇప్పుడు కేవలం థియేటర్తో ముగియడం లేదు. డిజిటల్ హక్కులు, సంగీత హక్కులు, విదేశీ మార్కెట్, ఇతర భాషల డబ్బింగ్ హక్కులు, ఇవన్నీ కలిసి సినిమా ఆర్థిక విజయాన్ని నిర్ణయిస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు కూడా గమనించదగ్గది. గ్రామీణ నేపథ్య కథలు, కుటుంబ భావోద్వేగాలు, స్పోర్ట్స్ డ్రామాలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఈ ఏడాది మంచి ఆదరణ పొందాయి. మరోవైపు కేవలం భారీ యాక్షన్ లేదా స్టార్ ఇమేజ్ పై ఆధారపడిన సినిమాలు ప్రేక్షకుని పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. దీనర్థం ప్రేక్షకుడు మారిపోయాడని కాదు, అతని అంచనాలు పెరిగాయని అర్థం. భవిష్యత్తు వైపు చూస్తే టాలీవుడ్ ముందు ఉన్న అవకాశాలు కూడా అంతే పెద్దవిగా కనిపిస్తున్నాయి. తెలుగు సినిమా ఇప్పుడు కేవలం ప్రాంతీయ పరిశ్రమ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని లక్ష్యంగా పెట్టుకుని కథలు చెబుతోంది. సాంకేతికత, విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ విడుదలలు, డిజిటల్ వేదికలు, ఇవన్నీ కలిసి తెలుగు సినిమాకు కొత్త మార్కెట్లను తెరుస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే కథల నాణ్యతను మరింత పెంచాల్సిందే. మొత్తంగా చూస్తే 2026 తొలి 6 నెలలు టాలీవుడ్ కు ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే ఇచ్చాయి. గెలిచింది ఒక్క హీరో కాదు, మంచి కథ. గెలిచింది ఒక్క స్టార్ కాదు, ప్రేక్షకుడి నమ్మకాన్ని సంపాదించిన సినిమా. ఓడింది ఒక్క సినిమా కాదు, ప్రేక్షకుని తక్కువ అంచనా వేసిన ఆలోచన. తెలుగు సినిమా భవిష్యత్తు భారీ బడ్జెట్ లో లేదు, ప్రేక్షకుడి హృదయాన్ని తాకే కథల్లో ఉంది. అదే 2026 హాఫ్ ఇయర్ టాలీవుడ్ రిపోర్ట్ కార్డ్ మనకు నేర్పిన అతిపెద్ద పాఠం.